తెల్లగుర్రం తెలివి. అనగనగా ఒక అందమైన గ్రామం. పచ్చటి పొలాలు, ప్రశాంతమైన వాతావరణం కలిగిన ఆ ఊరు పేరు రామాపురం. ఆ గ్రామంలో రంగయ్య అనే ఒక చిన్న ఉప్పు వ్యాపారి ఉండేవాడు. రంగయ్య చుట్టుపక్కల గ్రామాల్లో ఉప్పు బస్తాలను అమ్ముతూ తన జీవనం సాగించేవాడు. అతనికి వ్యాపారంలో ఎక్కువ లాభం సంపాదించాలనే ఆశ ఎక్కువే కాని కాస్త సోమరిపోతూ దానికి తోడు పరమ పిసినారి కూడా. అయితే రంగయ్య దగ్గర ఒక అద్భుతమైన తెల్లటి గుర్రం ఉండేది. దాని పేరు చిత్రవర్ణ. దాని శరీరం అంతా పాలలాంటి తెల్లటి రంగుతో మెరిసే కళ్ళతో ఎంతో అందంగా ఉండేది. చిత్రవర్ణ మామూలు గుర్రం కాదు. దానికి మనుషులు మాట్లాడేది చాలా బాగా అర్థమవుతుంది. ఎంతో తెలివైనది. యజమాని పట్ల విశ్వాసం గలది. కానీ రంగయ్య మాత్రం దాన్ని ఎప్పుడూ సరిగ్గా చూసుకునేవాడు కాదు. దానికి కడుపు నిండా మంచి మేత వేయకుండా రోజంతా బరువులు మోయిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఉదయాన్నే రంగయ్య గుర్రపు శాల దగ్గరకు వచ్చాడు. ఆ రోజు పక్క ఊరిలో పెద్ద సంత జరుగుతోంది. ఎక్కువ లాభం సంపాదించాలని రంగయ్య 4 పెద్ద పెద్ద బస్తాల నిండా ఉప్పును, కొన్ని విలువైన వస్తువులను సిద్ధం చేసి ఉంచాడు. ఆ బరువునంతా చిత్రవర్ణ వీపు మీద పెట్టాడు. పాపం, అంత బరువు పెట్టేసరికి చిత్రవర్ణ కాళ్ళు కాస్త వణికాయి. అది చూసి రంగయ్యకు కోపం వచ్చింది. యాయ్ చిత్రవర్ణ, నిన్నే! కాస్త అడుగు ముందుకు వెయ్యి. ఒంట్లో జీవం ఉందా లేదా అసలు? తినడానికి మాత్రం రోజుకు 3 బుట్టల దానా కావాలి. పని చేయమంటే అడుగు తీసి అడుగు వేయటానికి ముసలమ్మలా మురిపాలు పోతున్నావు. నిన్ను కొన్నందుకు నా బుద్ధి గడ్డి తినాలి. పక్కింటి సిన్నబ్బ గుర్రాన్ని చూడు. ఒక్క రోజులో 4 ఊళ్ళు తిరిగి వస్తుంది. నువ్వేమో ఈ 4 ఉప్పు మూటలకే ఇగమగలాడిపోతున్నావు. సరిగ్గా నడవకపోతే ఈ రాత్రికి నీకు మేత లేదు. ఒత్త గడ్డి పరకలే గతి, జాగ్రత్త. అలా రంగయ్య గట్టిగా తిట్టి గుర్రాన్ని కర్రతో అదిలించాడు. మరి రంగయ్య అన్ని తిడుతుంటే మన చిత్రవర్ణ ఊరుకుంటుందా? దానికి నోరు తెరిచి మాట్లాడటం రాకపోయినా మనసులో రంగయ్య వైపు చూస్తూ ఇలా అనుకున్నది. అబ్బా రంగయ్య, నీ నోటికి అస్సలు బ్రేకులు ఉండవు కదా! రోజుకు 3 బుట్టల దానా ఇస్తున్నావా నాకు? పోనీలే, పాపం నీ అమాయకత్వానికి నేనే నవ్వుకోవాలి. నువ్వు పెట్టే ఆ కాస్త ఎండుగడ్డి తిని ఈ 4 బస్తాల ఉప్పు మోస్తున్నానంటే అది నా సంస్కారం. నీ పక్కింటి సిన్నబ్బ గుర్రం రోజుకు 4 ఊళ్ళు తిరుగుతుందేమో కానీ నిన్న కాక మొన్న అది అలసటతో రోడ్డు మీద ఎలా పడిపోయిందో నేను చూడలేదు అనుకున్నావా? నాలాంటి నమ్మకమైన తెలివైన గుర్రం దొరకటం నీ అదృష్టం రంగయ్య. ఈ రోజు కాకపోతే రేపైనా నా విలువ నీకు తెలుస్తుంది. అప్పటి వరకు నీ తిట్లు నేను భరిస్తా. కానీ ఈ ఉప్పు బస్తాలు మోయటం మాత్రం నా వల్ల కావటం లేదు. కాస్త నెమ్మదిగానే నడుస్తాను. నువ్వు ఎంతైనా అరుచుకో. అలా రంగయ్య తిడుతుంటే చిత్రవర్ణ బరువులు మోస్తూ మెల్లగా నడక సాగించింది. రామాపురం దాటి పక్క ఊరు సంతకు వెళ్లాలంటే మధ్యలో ఒక దట్టమైన అడవి గుండా వెళ్ళాలి. ఆ అడవి చాలా ప్రమాదకరమైనది. పగటిపూట కూడా చీకటిగా ఉండే పెద్ద పెద్ద చెట్లు, క్రూర జంతువుల అరుపులు, అన్నిటికంటే ముఖ్యంగా ఆ దారిలో దొంగల భయం కూడా చాలా ఎక్కువ. రంగయ్య మనసులో భయం మొదలైంది. చేతిలో ఉన్న కర్రను గట్టిగా పట్టుకుని చుట్టూ చూస్తూ నడుస్తున్నాడు. అడవిలోకి వెళ్లే కొద్దీ పక్షుల కిలకిలారావాలు ఆగిపోయి వింత వింత శబ్దాలు రాసాగాయి. గాలి చెట్ల ఆకులను తాకుతూ భయంకరమైన శబ్దం చేస్తోంది. రంగయ్య ప్రతి అడుగు భయంతో గుట్టకలు మింగుతూ వేస్తున్నాడు. సరిగ్గా అడవి మధ్య భాగానికి చేరుకునేసరికి హఠాత్తుగా పొదల్లోంచి ముసముస నవ్వులు ఏదో శబ్దం వచ్చింది. రంగయ్య గుండె ఆగిపోయినంత పనైంది. ఎవరు అక్కడా అని వణుకుతున్న గొంతుతో అడిగాడు. హహహ! ఎవరుంటే నీకెందుకురా ముసలి వెధవ అంటూ పొదల్లోంచి ముగ్గురు దొంగలు కత్తిపట్టుకుని ఒక్కసారిగా బయటకు వచ్చారు. వారి మొహాలు భయంకరంగా ఉన్నాయి. గెడ్డం పెరిగి ఉంది. రంగయ్య భయంతో వణికిపోతూ చేతిలోని కర్రను కింద పడేసి చేతులెత్తేశాడు. అయ్యో దొంగబాబు, నన్ను ఏమీ చేయకండి, నా ప్రాణాలు వదిలేయండి, నా దగ్గర ఏమన్నా తీసుకోండి అని కాళ్లబేరానికి వచ్చాడు. దొంగల నాయకుడు ముందుకు వచ్చి చిత్రవర్ణ వీపు మీద ఉన్న మూటలను కత్తితో చించి చూశాడు. బంగారం ఉంటుందనుకున్న ఆ మూటలోంచి తెల్లటి ఉప్పు పొడి మాత్రమే కనిపించింది. ఏయ్, ఏంట్రా ఇది? ఎంత బరువు మోస్తున్నావు కదా! ఇందులో బంగారం వజ్రాలు ఉంటాయనుకుంటే ఉప్పు ఉందేంటి? కేవలం ఉప్పు మూటల కోసం ఇంత దూరం వచ్చావా? మమ్మల్నే మోసం చేస్తావా? వీడిని నరికి పారేయండిరా అని కత్తి పైకెత్తాడు. రంగయ్య భయంతో కళ్ళు మూసుకున్నాడు.
కానీ అక్కడ చిత్రవర్ణ మాత్రం చాలా శాంతంగా ఉంది. తన యజమాని ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని గ్రహించి తన బుద్ధికి పదును పెట్టింది. ఒక అద్భుతమైన ఆలోచన చేసింది. చిత్రవర్ణ ఒక్కసారిగా కుంటుతున్నట్టు నటన మొదలుపెట్టింది. ఒక కాలు కింద పెట్టలేక దీనంగా ములుగుతూ నేల మీద మోకాళ్లపై కూర్చుండిపోయింది. దొంగలు ఆశ్చర్యపోయారు. దొంగల నాయకుడు కత్తిని కాస్త పక్కకు దించి, అరే, ఈ గుర్రానికి ఏమైందిరా, హఠాత్తుగా కింద పడిపోయింది అన్నాడు. అప్పుడు చిత్రవర్ణ తన వెనుక కుడి కాలిని పైకెత్తి దొంగలకు చూపిస్తూ సైగ చేసింది. దాని కాలి కింద ఉన్న ఇనుపలాడం దగ్గర ఏదో మెరుస్తున్నట్టు అనిపించింది. దొంగల నాయకుడి కళ్ళు ఆశతో మెరిశాయి. ఓహో! ఈ తెలివైన ఉప్పు వ్యాపారి దొరక్కుండా ఉండటానికి బంగారం వజ్రాలను ఈ గుర్రం కాలి లాడం కింద దాచినట్టు ఉన్నాడు. అందుకే ఇది నడవలేక కుంటుతోంది. ఆగండి, నేను వెళ్ళి ఆ వజ్రాలు తీస్తా అంటూ ఆశగా గుర్రం వెనుక కాలి దగ్గరకు వెళ్ళాడు. చిత్రవర్ణ స చిత్రవర్ణ సమయం కోసం వేచి చూస్తోంది. దొంగల నాయకుడు సరిగ్గా గుర్రం కాలిని పట్టుకోటానికి వంగి లాడాన్ని తాకబోయాడు. అంతే, చిత్రవర్ణ తన వెనుక 2 కాళ్లతో డబేల్మంటూ ఆ దొంగ రొమ్ము మీద ఒక్క తన్ను తన్నింది. ఆ దెబ్బకు దొంగల నాయకుడు గాల్లో గుండ్రటి పల్టీ కొట్టి పక్కనే ఉన్న ముళ్ళ పొదల్లో పడి స్పృహ తప్పి పడిపోయాడు. అది చూసి మిగతా ఇద్దరు దొంగల గుండెలు జల్లుమన్నాయి. అమ్మో, ఇది గుర్రం కాదురా బాబోయ్, యమదూత అంటూ కత్తులు అక్కడే పారేసి అడవిలోకి పరిగెత్తారు. రంగయ్య నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశాడు. దొంగలంతా పారిపోయారు. తన ప్రాణాలను, తన ఉప్పు సొమ్మును కాపాడింది మరెవరో కాదు, తాను రోజూ తిట్టే తన తెల్ల గుర్రం చిత్రవర్ణే అని గ్రహించాడు. అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి. పరుగున వెళ్లి చిత్రవర్ణను గట్టిగా కౌగిలించుకున్నాడు. నన్ను క్షమించు చిత్రవర్ణ. నిన్ను నోరు లేని జంతువు అని ఎంత మాట అన్నానో, ఎంత తక్కువ అంచనా వేశానో. ఈ రోజు నువ్వు లేకపోతే నా ప్రాణాలు పోయేవి. నీ రుణం నేను తీర్చుకోలేను. ఇప్పటి వరకు నిన్ను సరిగ్గా చూసుకోలేదు. నన్ను క్షమించు. ఇకపై నిన్ను నా సొంత బిడ్డలా చూసుకుంటాను అని ఏడ్చాడు. చిత్రవర్ణ ప్రేమగా రంగయ్య భుజంపై తల నిమిరింది. ఆ తర్వాత రంగయ్య చిత్రవర్ణ మీద ఉన్న బరువును తగ్గించి ఇద్దరూ కలిసి సంతోషంగా సంతకు వెళ్లారు. అప్పటినుంచి రంగయ్య చిత్రవర్ణకు ప్రతిరోజు మంచి దానా, పళ్ళు పెడుతూ దానికి ఎక్కువ బరువులు వేయకుండా ఎంతో గౌరవంగా చూసుకున్నాడు. బేతాళ కథలు రాజ్యకాంక్ష. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు శ్రమ పడితే పడ్డావు కాని శ్రమ ఫలితం చేతికందే సమయానికి దాన్ని జయమల్లుడిలాగా జారవిడిచేవు సుమా. శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు జయమల్లుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒకప్పుడు పైటన దేశంలోని రాజులందరూ సమావేశమై తమలో తాము యుద్ధాలు చేసుకోకూడదని, యుద్ధాల వల్ల అందరికీ నష్టమే కలుగుతున్నదని, రాజ్యాలన్నీ సఖ్యంగా ఉన్న పక్షంలో ప్రజల సుఖసౌఖ్యాలు పెంపొంది సుభిక్షం ఏర్పడుతుందని నిశ్చయించుకున్నారు. పైటన దేశంలోని ఒక తరం రాజులు ఈ ఒప్పందాన్ని చిత్తశుద్ధిగా పాటించారు. అయితే అన్ని దేశాలు ఇందువల్ల సత్ఫలితాలను పొందలేదు. వీరమల్లుడనే వాడి రాజ్యంలో దుర్మార్గులు విజృంభించారు. అరాచకం పెరిగింది. వీరమల్లుడు మరీ సాధువు కావటం చేత, వయసు మీరిన వాడు కావటం చేత అరాచకం గురించి ఉదాసీనుడిగా ఉండిపోయాడు. కాని కొత్తగా రాజ్యానికి వచ్చిన పొరుగురాజు ఇంద్రదత్తుడనేవాడు తన సరిహద్దు మీద అరాచకం తాండవించటం సహించలేకపోయాడు. తన తండ్రి తరం వాళ్ళు చేసుకున్న ఒప్పందం అంత మంచిది కాదని, రాజైన వాడు బలప్రయోగం ద్వారా పాలించకపోతే కోరలు తీసిన పాము కన్నా అసమర్థుడైపోతాడని అతని విశ్వాసం. అందుచేత ఇంద్రదత్తుడు వీరమల్లుడిపైన యుద్ధం ప్రకటించి సైన్యాలతో సహా దండెత్తి వచ్చాడు. ఇంద్రదత్తుడి ఈ ప్రయత్నాన్ని నిలిపించమని వీరమల్లుడు మిగిలిన రాజులకు కబురు చేశాడు. వారు ఒకరి రాజకీయ విషయాలలో మరొకరు జోక్యం కలిగించుకోవటం తమ తండ్రులు చేసుకున్న ఒప్పందానికి విరుద్ధమని చెప్పి తప్పించుకున్నారు. వీరమల్లుడికి యుద్ధం చేయాలన్న కోరిక కాని, యుద్ధం చేసే శక్తి కాని లేదు. అందుచేత అతను తన భార్యను, చిన్న కొడుకును వెంట పెట్టుకుని వింధ్యారణ్యాలలోకి పారిపోయాడు. ఒక్క చుక్క కూడా రక్తం చెందకుండా వీరమల్లుడి రాజ్యం ఇంద్రదత్తుడి వశమైంది. అతను కఠినమైన శాసనాలు ప్రయోగించి దేశంలోని దుష్టశక్తులన్నింటినీ నిర్మూలించి ప్రజల జీవితాన్ని చక్కపెట్టాడు. ప్రజాక్షేమం చక్కగా సాధించాడు.
వింధ్యాటవులలో నివాసం ఏర్పరచుకున్న వీరమల్లుడు కొంతకాలానికి చనిపోతూ తన కొడుకైన జయమల్లుణ్ణి పిలిచి అతనితో తనకు రాజ్యనష్టం ఎలా జరిగినది చెప్పి, నాయనా, నేను ఒక ఒప్పందానికి కట్టుబడి నా శత్రువైన ఇంద్రదత్తుడితో యుద్ధం చేయక రాజ్యం విడిచి పారిపోయి వచ్చేశాను. కానీ నీకు రాజ్యకాంక్ష ఉన్న పక్షంలో ఇంద్రదత్తుణ్ణి ఓడించి నీ రాజ్యం నువ్వు తీసుకో. మా తరం వాళ్ళు చేసుకున్న ఒప్పందం నీకు వర్తించదు. నువ్విప్పుడు రాజువైనా కావు అన్నాడు. తండ్రి కన్నుమూశాక జయమల్లుడు తన తండ్రి కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి సంపాదించడానికే నిశ్చయించుకున్నాడు. అతనిలో రాజ్యాకాంక్ష ఉన్నది. పైగా ఆటవికుల మధ్య తిరిగి భయంకరమైన మృగాలను సైతం ఒంటరిగా వేటాడటంలో లాఘవం సంపాదించాడు. అసాధారణమైన జవసత్వాలు, ధైర్య సాహసాలు అలవరుచుకున్నాడు. అయితే తన రాజ్యం తనకు తిరిగి రావాలంటే అందుకు గాను దీర్ఘ ప్రయత్నం అవసరమవుతుందని జయమల్లుడికి తెలుసు. తనకు జవసత్వాలు, ధైర్య సాహసాలు, గురి, పరిగెత్తే శక్తి మొదలైనవి ఉన్నాయి. కానీ యోధుడికవసరమైన అస్త్ర విద్య రాదు. వేటలోనూ జయమల్లుణ్ణి మించగలిగినవాడుండడు. కానీ యుద్ధం దారి వేరు. అందుకు అస్త్ర విద్యా నైపుణ్యం కావాలి. రాజ్యం కొరకు పోరాడేవాడికి సేన కూడా కావాలి. ఇదంతా సమకూర్చటానికి చాలా కాలం శ్రమపడాలి. అందుచేత జయమల్లుడు తన తల్లితో సహా పైటన దేశానికి తిరిగి వచ్చి ఒక చిన్న రాజ్యంలో ప్రవేశించి అక్కడ అస్త్ర విద్య అభ్యసించాడు. తర్వాత అతను మరొక రాజ్యానికి వెళ్లి అక్కడి రాజు వద్ద ఒక సైనికుడిగా చేరి త్వరలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. కొంతకాలానికి అతని తల్లి కూడా చనిపోయింది. అప్పుడతను తనకు రాజ్యప్రాప్తి కలిగే మార్గాలను గురించి తీవ్రంగా ఆలోచించాడు. ఇంద్రదత్తుణ్ణి యుద్ధంలో ఎదిరించి, ఓడించి తన తండ్రి రాజ్యాన్ని తాను తిరిగి పొందటం అసంభవం. అందుకవసరమైన సేన, డబ్బు తాను సంపాదించలేడు. ఇక మిగిలినది ఒకటే మార్గం, యుక్తి మార్గం. శక్తి వల్ల సాధించలేనిది యుక్తి వల్ల సాధ్యమవుతుంది. కనుక జయమల్లుడు పేరు మార్చుకొని ఇంద్రదత్తుడి కొలువులో చేరి అవకాశం కోసం వేచి ఉండి ఇంద్రదత్తుణ్ణి తెగటార్చి తాను ఫలానా అని ప్రకటించుకుంటే తనను సేనలు, ప్రజలు తమ న్యాయమైన రాజుగా ఆమోదిస్తారు అనుకున్నాడు. తాను కష్టపడి సేనను పోగు చేసే అవసరం తప్పిపోతుంది. యుద్ధం అవసరం ఉండదు కనుక తమ తండ్రుల కాలం నాటి ఒప్పందానికి భంగము రాదు. ఈ విధంగా ఆలోచించుకుని జయమల్లుడు తన తండ్రి రాజ్యంలో ప్రవేశించి ఇంద్రదత్తుడి సేనలో ప్రవేశించాడు. జయమల్లుడు స్ఫురద్రూపి. అతను తనకు గల సమస్త శక్తులను ప్రదర్శించి చూపాడు. ఇంద్రదత్తుడు ఆ కుర్రవాణ్ణి చూసి చాలా ముచ్చటపడ్డాడు. అతన్ని తన అంగరక్షకులలో ఒక్కనిగా పెట్టుకున్నాడు. జయమల్లుడు దేశంలోని పరిస్థితిని శ్రద్ధగా పరిశీలించాడు. ఇంద్రదత్తుడు పరిపాలనలో కఠినుడే అయినా స్వభావం చేత క్రూరుడు కాడు. ఆయన కొలువులో ఆయన కోసం ప్రాణాలర్పించటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళెందరో ఉన్నారు. ఆయన పేరు చెబితే దుర్మార్గులకు సింహస్వప్నం. ప్రజలకు ఎలాంటి ఈతి భయాలు లేవు. తన తండ్రి పరిపాలిస్తూ ఉండిన కాలంలో ప్రజలు అనేక రకాల భయాలకు లోనైనట్టు విని జయమల్లుడు చాలా బాధపడ్డాడు. ఇంద్రదత్తుడు తరచూ వేటకు వెళ్ళేవాడు. వేటలో జయమల్లుడి అసాధారణ శక్తులు ఇంద్రదత్తుడికి మరింత కొట్టవచ్చినట్టు కనపడ్డాయి. ఘాతుక మృగాలను కూడా జయమల్లుడు మూరెడు కర్ర తప్ప మరో ఆయుధం లేకుండా ఎదుర్కోవటం ఇంద్రదత్తుడు కళ్ళారా చూసి విభ్రాంతుడయ్యాడు. భయము, దిగ్భ్రమ జయమల్లుడిలో మచ్చుకైనా లేవు. అది చూసిన తర్వాత ఇంద్రదత్తుడు జయమల్లుడు వెంట లేకుండా వేటకు బయలుదేరి ఎరుగడు. ఒకసారి ఇంద్రదత్తుడు వేటకు బయలుదేరాడు. వేట తమకంలో రాజు తన పరివారాన్ని వెనుక పడనిచ్చి చాలా దూరం వెళ్ళిపోయాడు. చివరకాయన వెనక్కు తిరిగి చూసేసరికి జయమల్లుడొక్కడే తనను వెన్నంటి వస్తూ ఉండటం రాజుకు కనిపించింది. ఇంద్రదత్తుడు ఒక చెట్టు నీడన గుర్రాన్ని దిగి అక్కడ కాసేపు విశ్రమించి బడలిక తీర్చుకుందాం అనుకున్నాడు. కాని తల కింద ఎత్తు లేదు. ఆయన ఉద్దేశం గ్రహించి జయమల్లుడు తన తొడపైన రాజు తల పెట్టుకుని పడుకొనిచ్చాడు. పడుకున్న మరుక్షణమే రాజుకు మంచి నిద్ర పట్టింది. తన శత్రువును హతమార్చటానికి జయమల్లుడికి మంచి అవకాశం దొరికింది. తన మొలనున్న బాకు తీసి రాజు గుండెల్లో పొడి చేయటానికి ఒక క్షణం పట్టదు. అలా చేద్దామన్న కోరిక కూడా అతనిలో చాలా తీవ్రంగానే కలిగింది. అయినా జయమల్లుడు దాన్ని అణచిపెట్టాడు. అంతలోనే ఇంద్రదత్తుడు పట్టుకోండి, పట్టుకోండి అంటూ కంగారుగా నిద్ర నుంచి లేచి కూర్చున్నాడు. ఆయన జయమల్లుణ్ణి చూసి కొంత శాంతించి, నీవేనా? నాకొక పీడకల వచ్చింది. నేను ఇలాగే వీరమల్లుడి కొడుకు తొడపైన తలపెట్టుకుని పడుకున్నానట.
వాడు నన్ను చూసి గుడ్డురుముతూ నా తండ్రి రాజ్యం కాజేస్తావా అంటూ తన బాకు ఎత్తి నన్ను గుండెల్లో పొడవబోయాడట. నేను బెదిరి వెర్రిగా కేకలు పెట్టాను. ఇంతలో మెలకువ వచ్చింది అన్నాడు. రాజు పెట్టిన కేకలు ఆయనను వెతుక్కుంటూ వస్తున్న పరివారానికి వినిపించాయి. వాళ్ళు కేకలు వినిపించిన దిక్కుగా పరిగెత్తుకుంటూ రాసాగారు. మహారాజా, మీకు వచ్చిన కల బొత్తిగా అబద్ధం కాదు. నేను వీరమల్లుడి కొడుకునే. మిమ్మల్ని చంపాలన్న కోరిక నాలో తల ఎత్తిన మాట కూడా నిజమే. దాన్ని అతి క్షణం మీద అణచిపెట్టుకున్నాను అన్నాడు జయమల్లుడు. ఇంద్రదత్తుడి మాటలు విని నిర్ఘాంతపోయి, ఎందుకు నన్ను చంపావు కావు అని అడిగాడు. జయమల్లుడా ప్రశ్నకు సమాధానం చెప్పక, ఇలాంటి పరిస్థితి మరొకసారైనా కలుగవచ్చు. అందుచేత నన్ను అంగరక్షకుడిగా పెట్టుకోవటం మీకు క్షేమం కాదు. నాకు సెలవిప్పించండి అన్నాడు. దానికి ఇంద్రదత్తుడేమీ సమాధానం చెప్పక తన పరివారం సమీపానికి రాగానే ఇతన్ని బంధించండి అన్నాడు. ఒక్క బాకు మాత్రమే ఉండి కూడా జయమల్లుడు తనను చుట్టుముట్టిన భటులతో హోరాహోరీ పోరాడి అందరినీ గాయపరచి తను కూడా గాయపడి చివరకు వారికి చిక్కిపోయాడు. ఇంద్రదత్తుడు అతన్ని రాజధానికి పట్టుకుపోయి అతని గాయాలకు చికిత్స చేయించి కొద్ది రోజుల అనంతరం అతన్ని వీరమల్లుడి పూర్వపు రాజ్యానికి రాజుగా తానే స్వయంగా అభిషేకించి తన పూర్వ రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకు 2 సందేహాలు. జయమల్లుడు ఇంద్రదత్తుణ్ణి చంపకపోవటానికి కారణమేమిటి? భయమా? రాజభక్తా? లేక తమ తండ్రుల నాటి ఒప్పందం మీద గౌరవమా? ఇంద్రదత్తుడు వీరమల్లుడి రాజ్యాన్ని జయమల్లుడికెందుకు తిరిగి ఇచ్చాడు? అతని వల్ల తనకు ప్రమాదం ఉన్నదని భయమా? లేక తనను చంపకుండా వదిలిపెట్టినందుకు అతడిపైన కృతజ్ఞత? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఇంద్రదత్తుడు ప్రజారంజకుడు, ప్రజల హితం కోరి రాజ్యం చేసేవాడు కానట్టయితే జయమల్లుడతన్ని నిశ్చయంగా చంపి ఉండేవాడు. తన తండ్రి ప్రజారంజకంగా పరిపాలించలేదు. అటువంటి పరిస్థితిలో తాను ఇంద్రదత్తుణ్ణి చంపటం వల్ల ప్రజలు తనని చూసి హర్షించరు, తన పక్షం కారు. అందుకే అతను రాజును చంపలేదు. జయమల్లు లాంటి శౌర్య పరాక్రమాలు, ఆత్మనిగ్రహము కలవాడు పరిపాలనలో సమర్థుడవుతాడు. అతని పరిపాలనలో అరాజకం తల ఎత్తదు. ఆ ధైర్యంతోనే ఇంద్రదత్తుడతనికి తండ్రి రాజ్యం ఇచ్చేశాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. వరపరీక్ష రాసిన వారు ఎం కామేశ్వరరావు గారు. పూర్వం విశాల నగరాన్ని దేవదత్తుడనే రాజు పాలించేవాడు. ఆయనకు చంద్రమతి ఒక్కతే సంతానం. చంద్రమతి ఎన్నడూ రాజభవనం దాటి బయటకు వచ్చేది కాదు. కాని ఆమె అందగత్తె అని, ఆమె చెయ్యి తగిలితే దీర్ఘరోగాలు కూడా నయమవుతాయని పుకారు ఉండేది. చంద్రమతికి యుక్త వయసు వచ్చింది. తండ్రి ఆమెతో ఆమె వివాహం గురించి ప్రస్తావించాడు. నాకు భర్త కాదగిన వారిని మీరు నిర్ణయించండి. వారిలో నాకు కావలసిన వాణ్ణి నేను ఎన్నుకుంటాను అన్నది చంద్రమతి తండ్రితో. దేవదత్తుడు చుట్టుపక్కల ఉండే దేశాల రాజకుమారులందరి గురించి విచారించి స్వయంవరానికి రమ్మని నలుగురు రాజకుమారులను ఆహ్వానించాడు. జయుడు, అజయుడు, విజయుడు, వినయుడు అనే నలుగురు రాజకుమారులు చంద్రమతిని వివాహమాడే ఉద్దేశంతో వచ్చారు. దేవదత్తుడు వారికి రాజోచితంగా సత్కారాలు జరిపి నలుగురిని మందిరంలో కూర్చోపెట్టి తాను కూడా కూర్చున్నాడు. అప్పుడు దేవదత్తుడు ఆ పక్కగా వెళుతున్న ఒక పరిచారికను పిలిచి, చండి, అమ్మాయి గారిని ఒక్కసారి పిలుచుకురా అన్నాడు. చండి గబగబా వెళ్లి వెంటనే తిరిగి వచ్చి, చిన్నరాణి గారు పూజా మందిరంలో ఉన్నారు. పున్నమి వెళ్ళిన దాకా పూజ పూర్తి కాదట. వారు పూజా మందిరం నుంచి యువతలకి రారట అన్నది. దేవదత్తుడు రాజకుమారులతో 4 రోజుల పాటు చేసేదేమీ లేదు. మీకు సుఖంగా ఉండేందుకు అన్ని సౌకర్యాలు అమర్చుతాను. మీకు ఏ వేళకు ఏం కావాలన్నా చండీతో చెబితే ఆమె అన్ని ఏర్పాట్లు చేస్తుంది అన్నాడు. రాజకుమారుడు అందుకు సమ్మతించారు. వారికి దివ్యమైన బసలు రాజభవనంలోనే వేరువేరుగా ఏర్పాటయ్యాయి. చండి ఒకరి తర్వాత ఒకరి వద్దకు వచ్చి వారి యోగక్షేమాలు విచారిస్తున్నది. జయుడు అనే రాజకుమారుడు చంద్రమతి అందగత్తె అని విని అందుకోసం ఆమెను పెళ్లాడగోరి వచ్చాడు. అతను చంద్రమతి అందాన్ని కళ్ళారా చూడాలని తహతహలాడిపోతున్నాడు. అందుకోసం 4 రోజులు వేచి ఉండాలంటే అతనికి 4 యుగాలు వేచి ఉండటంలాగా తోచింది. మొదటి రోజు సాయంత్రం చండి జయుడి గదిలో సుగంధ పుష్పాలు అమర్చటానికి వచ్చింది. అప్పుడు జయుడు ఆమెను దగ్గరకు పిలిచి,
చండి, నేను రాజకుమార్తెను వెంటనే చూడాలి. చూపించగలవా అని అడిగాడు. చండి కొంచెం భయపడినట్టు కనపడి, మీకు అంతగా చూడాలని ఉంటే నిశ్శబ్దంగా నా వెంట రండి అంటూ మసక వెలుతురు గల నడవలకుండా అంతఃపురంకేసి దారితీసింది. జయుడు ఆమెను అనుసరించాడు. చండీ పూజామందిరం వద్దకు వచ్చి ద్వారానికి అడ్డంగా ఉన్న పట్టుతెర కొద్దిగా తొలగించి తాను లోపలికి తొంగి చూసి జయుణ్ణి కూడా చూడమని సైగ చేసింది. అతను లోపలికి చూసి దడుచుకున్నాడు. పార్వతీదేవి విగ్రహం ముందు కూర్చొని పూజ చేస్తున్న మనిషి నల్లగా, లావుగా, ఎత్తు పళ్లతో పరమ వికారంగా ఉన్నది. చిచి! ఈ భూతం కోసమా నేను ఇంత ఆరాటపడింది అనుకొని చండి ఎంత చెప్పినా వినిపించుకోకుండా జయుడు ఆ రాత్రే తన దేశానికి ప్రయాణం కట్టి వెళ్ళిపోయాడు. మర్నాడు చండి అజయుడున్న గదిలో పరుపులు దులిపి పక్క సరిచేస్తుండగా అజయుడు ఆమెతో, జయుడు మాట మాత్రమైనా చెప్పకుండా రాత్రికి రాత్రే ప్రయాణమై వెళ్ళిపోయాడు. కారణం ఏమిటో అన్నాడు. చెండి దగ్గరకు వచ్చి రహస్యంగా, జేయుడు గారు రాజకుమార్తెను చూడాలని ఉన్నదంటే నేను బుద్ధి లేక రహస్యంగా ఆయనకు చూపించాను. ఆయనకు చిన్నరాణి గారి అందం నచ్చలేదట. అలిగి వెళ్ళిపోయారు అన్నది. అజేయుడు కొంచెం ఆలోచించి, చేసుకునే భార్యకు అందం అవసరమే అనుకో, కానీ ఆ భార్యతో పాటు రాజ్యం కూడా వస్తున్నప్పుడు అందానికి అంత ప్రాముఖ్యం ఇవ్వవలసిన పని లేదు. జయుడు పారిపోవలసింది కాదు అన్నాడు. అతను రాజ్యం కోసం చంద్రమతిని పెళ్లాడటానికి వచ్చాడు. చండి ఆశ్చర్యపోయి, చిన్నరాణి గారిని పెళ్లాడితే విశాల రాజ్యం వస్తుందనుకుంటున్నారా ఏం? రాజుగారు తన తమ్ముడి కొడుకును దత్తు చేసుకోవటానికి ఏనాడో నిశ్చయించారు అన్నది. ఆ మాట వినగానే అజయుడు నీరు కారిపోయి, అయితే నాకిక్కడ ఏం పని అంటూ అప్పటికప్పుడే ప్రయాణం కట్టి తన దేశానికి వెళ్ళిపోయాడు. మర్నాడు చెండి తోటలో సన్నజాజులు కోస్తూ ఉండగా విజయుడు ఆమెను సమీపించి, నిన్న ఎక్కడా కనిపించలేదు ఏమైపోయావ్ అని అడిగాడు. ఆమె అతనితో జయుడి సంగతి, అజయుడి సంగతి చెప్పింది. అంతా విని విజయుడు నవ్వి, పిచ్చివాడు, సరిగా ఏలుకుంటే అజయుడికి తన రాజ్యం చాలదు. రాజకుమార్తె కురూపి అయినా రాజ్యం తీసుకురాకపోయినా నాకు అభ్యంతరం లేదు. ఆమె చెయ్యి తాకితే ఎంత దీర్ఘరోగాలైనా నయమవుతాయట. నా తల్లిదండ్రులిద్దరూ దీర్ఘరోగులు. మీ చిన్నరాణి గారిని పెళ్లాడి మా ఇంటికి తీసుకుపోయి వాళ్ళ జబ్బులు నయం చేసుకుందామనుకుంటున్నాను. ఆ ఆశతోనే ఇక్కడ వేచి ఉన్నాను అన్నాడు. చండి ఆశ్చర్యపడుతూ, మనిషి చెయ్యి తగిలితే రోగాలు నయం కావటం ఎక్కడైనా కద్దా? మీకీ మాట ఎవరు చెప్పారు? మీరెలా నమ్మారు? అని విజయుణ్ణి అడిగింది. విజయుడు హతాశుడై, అంతేనా? ఇంకా నయం ఈ మాట త్వరగా చెప్పావు అని ఆ రోజే ప్రయాణమై తన దేశానికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి చండి వినయుడి గదికి వెళ్ళేసరికి అతను ఏదో బాధతో మరణవేదన పడుతున్నాడు. ఏమిటి మీ బాధ అని చండి అడిగింది. చండి, నేను ఎంతోసేపు బతకను. అకస్మాత్తుగా గుండెలో పోటు ప్రారంభమైంది. కారణం తెలియదు. అబ్బా! ఏం బాధ అంటూ వినయుడు గిలగిల తన్నుకోసాగాడు. చండి వెంటనే వెళ్లి వైద్యుణ్ణి తెచ్చి వినయుడికి నిద్ర పట్టటానికి మందు ఇప్పించి అతను తన్నుకోవటం మాని కన్ను మూసుకునేదాకా అతని ఛాతీ మీద చేత్తో కొంతసేపు రాచింది. మర్నాడు ఉదయం వినయుడు నిద్రలేచేసరికి అతనికి ఏ బాధ లేదు. తన తల దగ్గర కూర్చొని చెండి తనకు విసురుతూ కనిపించింది. వినయుడు ఆశ్చర్యంగా, చెండి, తెల్లవార్లు ఇక్కడే ఉన్నావా? నీ మేలు ఎలా మరువను? అద్భుతమైన వైద్యం చేయించావు. నా గుండె జబ్బు ఎలా వచ్చిందో అలాగే పోయింది. నిమిషాల మీద చచ్చిపోతాననుకున్నవాణ్ణి ఏమీ లేనట్టే ఉన్నాను చూడు చెండి. నేను రాజకుమార్తెను పెళ్లాడే ఆలోచన మానేశాను. నేను కోరినది అన్యోన్యంగా ఉండే భార్య. 4 రోజులుగా చూస్తున్నాను. నీకన్నా అన్యోన్యమైన భార్య నాకు ఎక్కడ దొరుకుతుంది? నాతో మా దేశానికి వచ్చెయ్యి. నిన్ను పెళ్లాడతాను అన్నాడు. ఆ మాట విని చెండి పరమానందం చెంది, మిమ్మల్ని తప్పక పెళ్లాడతాను. నేను కూడా అన్యోన్యమైన భర్త కోసమే చూస్తున్నాను. అన్నట్టు నా పేరు చెండి కాదు చంద్రమతి అన్నది. వినయుడు ఎక్కడలేని ఆశ్చర్యంతో, నువ్వు రాజకుమార్తె చంద్రమతివా అని అడిగాడు. అవును. నేను మీ నలుగురికి పరీక్ష పెట్టాను. మిగిలిన ముగ్గురికి కావలసింది నేను కాదు. ఒకరు నా అందం కోరారు. మరొకరు నా రాజ్యం కోరారు. ఇంకొకరు నా హస్తవాసి కోరారు. మీరు మాత్రమే నన్ను కోరారు. అందుచేత నేను కూడా మిమ్మల్ని కోరుతున్నాను అన్నది చంద్రమతి. ఆమె చేతి స్పర్శ చేతనే తన వ్యాధి నివారణ అయినట్టు వినయుడు తెలుసుకున్నాడు. అతనికి ఆమె పట్ల అంతులేని కృతజ్ఞత ఏర్పడింది. త్వరలోనే మంచి ముహూర్తం చూసి దేవదత్తుడు తన కుమార్తెను వినయుడికిచ్చి వైభవంగా పెళ్లి చేసేశాడు.
మీకు ఈ కథలు నచ్చాయా? అయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.